పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విల్మోర్ భూమిని చేరిన సంగతి తెలిసిందే. 8 రోజుల పర్యటన కోసం వెళ్లిన వీరు అనుకోకుండా సుమారు 9 నెలల పాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు వీరికి ఎలాంటి అదనపు వేతనాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. అంతరిక్షంలో ఓవర్ టైం ఉన్నందుకు వ్యోమగాములకు తానే చెల్లించాల్సి వస్తే తన జేబులో నుంచి తీసి వారికి ఓవర్ టైం జీతం చెల్లిస్తానని ఆయన అన్నారు. వ్యోమగాములను సురక్షితంగా భూమి మీదకి తీసుకొచ్చేందుకు సాయం చేసిన ఎలన్ మస్క్ కు కృతజ్ఞతలు తెలిపారు. మస్క్ లేకపోతే ఏమై ఉండేదో ఒకసారి ఆలోచించాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని తెలిసిందని ట్రంప్ అన్నారు. ఫెడరల్ ఉద్యోగులైనందువల్ల అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని నాసా నిపుణులు వ్యాఖ్యానించారు. ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు $5 చొప్పున చెల్లిస్తుందట. అంటే సునీత విల్మోర్ 286 రోజులు అంతరిక్షంలో ఉన్నందుకు గాను అదనంగా వారికి $1,430 చొప్పున చెల్లించనున్నారు.